యేసు రక్తమే జయం. పరిచర్య. ప్రైజ్ ద లార్డ్. డిసెంబర్ 30వ తేదీ 2023. ఈరోజు దేవుని వాక్యము, నిశ్చయముగా నీ మధ్య దేవుడున్నాడు, మరి ఏ దేవుడునూ లేడు, ఆయన తప్ప ఏ దేవుడునూ లేడు అని చెప్పుచు నీకు విన్నపము చేసెదరు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 14వ వాక్యము. అవును క్రీస్తునందు ప్రియులారా, దేవుడు మనకు తోడై ఉన్నాడనుటకు ఇమ్మానుయేలుగా ఆయన మన మధ్య అవతరించెను. ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడని అర్థము. ఆనాడు ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన నిబంధన, నేను వారిలో నివసించునట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను అని. అలా ఇశ్రాయేలీల మధ్య ఆ దేవుడు సంచరిస్తూ వచ్చెను. రాత్రి అగ్నిస్తంభముగాను, పగలు మేఘస్తంభముగాను అరణ్యములో ఇశ్రాయేలీలను నడిపించెను. యేసు అను నామము ధరించి కనికరముతో కదిలింపబడి గొప్ప ప్రేమామూర్తిగా జనుల మధ్య అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు చేయుచు రోగులను స్వస్థపరుస్తూ, పాపులను పరిశుద్ధపరుస్తూ, జనుల మధ్య కనికర సంపన్నుడిగా సంచరించి దేవుని ప్రేమను కనపరిచెను. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, నా అన్న వాళ్ళు నన్ను విడిచి వెళ్లిపోయారు, నాకెవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నానని దిగులు చెందుతున్నావా? ఆప్తులను కోల్పోయి, కుటుంబస్తులను కోల్పోయి దుఃఖపడుచున్నావా? అయితే దేవుడు నీ మధ్య ఉన్నాడు అన్న విషయాన్ని మరవకుము. ఆయన నీతో కూడా ఉండి నిన్ను కంటికి రెప్పలా కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.